ఒక కుటుంబంలో జరిగిన కథ. హలో అందరికీ. ఈరోజు ఒక నిజమైన కథ చెప్తాను. ఈ కథలో ఒక చిన్న ప్రశ్న ఉంది. మరి నేను ఏం చేయాలి? ఒక మహిళకు ఒక చిన్న కల ఉంది. తన కుటుంబానికి ఉపయోగపడాలని ఆమెకు ఉంది. తన పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని ఉంది. కానీ ఆమెకు బయట పని చేయడం కుదరదు. ఇంట్లో పిల్లలను చూసుకోవాలి. ఇంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. బయట ఉద్యోగానికి వెళ్తే టైమింగ్స్ సమస్య. పిల్లలను చూసుకునే వాళ్ళు కూడా లేరు. అయితే ఆమె ఏం చేయాలి? ఇంట్లోనే ఉండాలి కదా! కానీ ఇంట్లో ఉంటే ఒక మాట వస్తుంది. ఖాళీగా కూర్చొని తింటుంది అని. ఆ మాట ఆమెను చాలా బాధించింది. ఎందుకంటే ఆమె ఖాళీగా ఉండడం లేదు. తన కుటుంబం కోసం చాలా పని చేస్తుంది. అయినా ఆమెకు ఏదో చేయాలని ఉంది. అప్పుడు ఆమె యూట్యూబ్ గురించి ఆలోచించింది. ఖాళీ సమయంలో వీడియోలు చేయాలని అనుకుంది. మొదట కుటుంబం కూడా ఒప్పుకుంది. నీ ఇష్టం చేసుకో అని చెప్పారు. ఆ మాట ఆమెకు చాలా ధైర్యం ఇచ్చింది. ఆమె వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఒక వీడియో కోసం చాలా ఆలోచించేది. ఫోటోలు సిద్ధం చేసేది. వీడియో ఎడిటింగ్ చేసేది. తర్వాత దాన్ని అప్లోడ్ చేసేది. అలా ఒక వీడియో కాదు, వందల వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ప్రతి వీడియో వెనక సమయం ఉంది. ప్రతి వీడియో వెనక కష్టం ఉంది. ప్రతి వీడియో వెనక ఒక ఆశ ఉంది. ఒకరోజు ఇది ఉపయోగపడుతుందేమో అని ఒక ఆశ. కానీ కొంతకాలానికి అంతా మారిపోయింది. ఇవన్నీ ఎందుకు అన్నారు? మనకు అవసరమా అన్నారు? వీడియోలు ఆపేయి అన్నారు. ఆమెకు మాత్రం ఒకటే ప్రశ్న. నేను ఏం తప్పు చేస్తున్నాను? ఎవరిని మోసం చేయడం లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. తన ఖాళీ సమయంలోనే పని చేస్తుంది. అయినా ఎందుకు ఆపేయాలి? అక్కడే ఈ కథలో అసలు విషయం మొదలవుతుంది. మనలో చాలామంది ఒక తప్పు చేస్తుంటాం. పక్క వాళ్ళ జీవితాలను మనమే నిర్ణయించాలనుకుంటాం. నువ్విలా చెయ్యాలి అంటాం. అలా చేయకూడదు అంటాం. అది నీకు ఎందుకు అంటాం. ఇది మనకు అవసరమా అంటాం. కానీ ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ జీవితం కదా! వాళ్ళకు కూడా కొన్ని కలలు ఉంటాయి. వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. వాళ్ళ కుటుంబం బాగా ఉండాలని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పిల్లలు బాగా ఎదగాలని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా ఏదైనా సంపాదించాలని అనుకోవచ్చు. వాళ్ళకు కూడా తమకంటూ ఒక గుర్తింపు కావచ్చు. అది చిన్న కోరికైనా మనకు అది చిన్నగానే కనిపించొచ్చు. కానీ వాళ్ళకది చాలా పెద్ద విషయం కావచ్చు. అందుకే ఒకరి కలను చూసి నవ్వకూడదు. వాళ్ళ ప్రయత్నాన్ని చూసి ఆపకూడదు. సలహా ఇవ్వండి, తప్పు లేదు. తప్పు కాదు. కానీ సలహాలను బలవంతం చేయడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనం వాళ్ళ జీవితాన్ని జీవించడం లేదు. వాళ్ళ పరిస్థితులు మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు మనకు కనిపించకపోవచ్చు. వాళ్ళు దాచుకున్న బాధ మనకు తెలియకపోవచ్చు. అందుకే తీర్పు చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళను అర్థం చేసుకోవాలి. నీకు ఏం కావాలి అని అడగాలి. నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అడగాలి. అంతే. కొన్నిసార్లు మనిషికి కావాల్సింది సలహా కాదు. ఒక చిన్న సపోర్ట్. నువ్వు ప్రయత్నించు అనే ఒక్క మాట, అది చాలు. ఒక మహిళ మళ్ళీ ధైర్యంగా నిలబడ్డానికి, ఒక చిన్న ప్రయత్నం పెద్ద అవకాశంగా మారడానికి, ఒక కుటుంబం కొంచెం మెరుగ్గా మారడానికి. అందుకే ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటే మంచిది. మన జీవితం మనం చూసుకుందాం. పక్క వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళను అర్థం చేసుకుందాం. మనకు వాళ్ళ మంచి కావాలంటే వాళ్ళకు మంచి సలహా ఇద్దాం. కానీ వాళ్ళ కలలను మన చేతులతో ఆపకండి. ఎందుకంటే ఒక మనిషి కలను ఆపడం చాలా సులభం. కానీ ఆ కల మళ్ళీ పుట్టేలా చేయడం చాలా కష్టం. ఆమెకి ఒక విషయం మాత్రం చాలా బాధగా అనిపించింది. తన జీవితంలో ఏం చేసినా ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. బయటికి వెళ్తే ఎందుకు వెళ్ళాలి అన్నారు. ఇంట్లో ఏదైనా కొంటే ఇది నీకు ఎందుకు అన్నారు. ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు తెస్తే మనకవసరమా అన్నారు. తనకు నచ్చిన పని చేస్తే ఇవన్నీ ఎందుకు అన్నారు. చివరికి యూట్యూబ్ చేసినా వీడియోలు ఎందుకు అన్నారు. ఆమెకు అప్పుడు ఒక విషయం అర్థం కాలేదు.
నేను ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ ఇతరుల జీవితాలను ప్రశ్నించలేదు. ఎవరికి ఏది నచ్చుతుందో, వాళ్ళు ఏం కొనుక్కున్నారో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం పని చేయాలనుకుంటున్నారో ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి వాళ్ళ జీవితం వాళ్ళదే అని ఆమె నమ్మింది. కానీ తన విషయంలో మాత్రం ప్రతి విషయానికి ఒక ప్రశ్న వచ్చేది. ఇది నీకెందుకు? అప్పుడు ఆమె ఆలోచించింది. మనకు నచ్చినట్టు జీవించడానికి కూడా అనుమతి కావాలా? ఒక మహిళకు కూడా కలలు ఉంటాయి. ఆమెకు కూడా ఆశలు ఉంటాయి. తన కుటుంబం బాగా ఉండాలని ఆమెకు ఉంటుంది. తన పిల్లలు బాగా చదివించాలని ఆమెకు ఉంటుంది. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమెకు ఉంటుంది. అందుకోసం ఏదైనా చెయ్యాలని ఆమెకు ఉంటుంది. అది తప్పు కాదు కదా! బయట ఉద్యోగం చేయలేకపోతే ఇంట్లో నుంచే ఏదైనా చెయ్యాలి అని అనుకోవచ్చు. ఇంట్లో నుంచే పని చేయడం కూడా ఒక ప్రయత్నమే. యూట్యూబ్ చేయడం కూడా ఒక ప్రయత్నమే. ఒక చిన్న పని రేపు పెద్ద అవకాశంగా మారొచ్చు. అది మనకు ముందే తెలీదు. అందుకే ప్రయత్నం చేసే మనిషిని ఆపకూడదు. అతను లేదా ఆమె తప్పు చేస్తున్నారో చూడాలి. కానీ ప్రయత్నిస్తున్నారు కారణంతో ఆపకూడదు. మనకు వాళ్ళపై ప్రేమ ఉంటే వాళ్ళను అర్థం చేసుకోవాలి. మనకు వాళ్ళ మంచి కావాలి అంటే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ నిర్ణయాన్ని వెంటనే తప్పు అనకూడదు. ఒక భర్త తన భార్యకు కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయాలి. "నువ్వు ప్రయత్నించు" అని చెప్పాలి. "నీకు ఏం కావాలి?" అని అడగాలి. "నేను నీకు ఎలా సహాయం చేయగలను?" అని అడగాలి. ఆ మాటలు ఒక భార్యకు పెద్ద ధైర్యం ఇస్తాయి. ఎందుకంటే బయట ప్రపంచం మొత్తం సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో ఒక మనిషి సపోర్ట్ చేస్తే చాలు. ఆమె ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తుంది. కానీ ఒకప్పుడు సపోర్ట్ చేసి, తర్వాత పక్క వాళ్ళ మాటలు విని ఆపేయి అని చెప్పడం మాత్రం చాలా బాధేస్తుంది. ఎందుకంటే అప్పటికే ఆమె చాలా కష్టపడిపోయి ఉంటుంది. ఎన్నో వీడియోలు చేసి ఉంటుంది. ఎన్నో గంటలు ఆలోచించి ఉంటుంది. ఎన్నో రాత్రులు కష్టపడి ఉండొచ్చు. ఒక వీడియో వెనుక కూడా చాలా సమయం ఉంటుంది. అలా వందల వీడియోలు చేస్తే అది ఎంత పెద్ద కష్టమో అని వీడియో చేసిన వ్యక్తికే తెలుస్తుంది. అందుకే ఒకసారి ఆలోచించాలి. మన మాటతో ఒకరి కష్టాన్ని మధ్యలో ఆపేస్తున్నామేమో అని. అక్కడ కథ మనకు విషయం నేర్పిస్తుంది. ఎవరి జీవితం వాళ్ళది. మనకు నచ్చిన పని వాళ్ళు చేయకపోవచ్చు. కానీ వాళ్ళకు నచ్చిన పని మనం బలవంతంగా ఆపకూడదు. మన సలహా వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు. కానీ నిర్ణయం మాత్రం వాళ్ళదే కావాలి. ఎందుకంటే జీవితం వాళ్ళది, కల వాళ్ళది, కష్టం వాళ్ళది, ఫలితం కూడా వాళ్ళదే. మరి మనం చేయాల్సిందేంటి? వాళ్ళని కిందకి లాగడం కాదు. వాళ్ళు పడిపోతే పైకి లేపడం. వాళ్ళు భయపడితే ధైర్యం చెప్పడం. వాళ్ళు ప్రయత్నిస్తే ప్రోత్సహించడం. అదే నిజమైన సపోర్ట్. అదే కుటుంబం యొక్క బలం. ఇంతవరకు ఆమె ఒక విషయం మాత్రం అర్థం చేసుకుంది. తన జీవితం గురించి నిర్ణయం తానే తీసుకోవాలి. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ మాటల మీద ప్రభావం చూపుతాయి. "ఇది ఎందుకు చేస్తున్నావు?" అని అడిగితే మనమే మన నిర్ణయాన్ని అనుమానించుకుంటాం. నిజంగానే నేను తప్పు చేస్తున్నానా అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మన పరిస్థితిని మనమే గుర్తు చేసుకోవాలి. మనకు బయటికి వెళ్లి పని చేసే అవకాశం ఉందా? మన బాధ్యతలకు ఆ పని సరిపోతుందా? మన పిల్లలు ఎవరు చూసుకుంటారు? మన కుటుంబం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనకే తెలుసు. అందుకే మన పరిస్థితిని తెలియని ప్రతి ఒక్కరి మాట వినాల్సిన అవసరం లేదు. సలహా తీసుకోవచ్చు. కానీ నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోవాలి. ఆమె కూడా అదే చేయాలని అనుకుంది. యూట్యూబ్ నుంచి వెంటనే డబ్బులు వస్తాయని ఆమెకి తెలీదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. అయినా నేర్చుకుంటూ ప్రయత్నించాలని అనుకుంది. ఎందుకంటే ప్రయత్నం చేయడం ఆమె చేతుల్లో ఉంది. ఫలితం ఎప్పుడు వస్తుందో మాత్రం ఆమె చేతుల్లో లేదు. ఒక వీడియో చేయడానికి ముందు చాలా ఆలోచనలుంటాయి. ఏ విషయం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలాంటి ఫోటో పెట్టాలి? ఏ టైటిల్ పెట్టాలి? థంబ్‌నెయిల్ ఎలా ఉండాలి? వీడియో ఎప్పుడు పెట్టాలి? ఇవన్నీ ఆలోచించాలి. తర్వాత వీడియో తయారు చేయాలి, ఎడిట్ చేయాలి, చివరికి అప్‌లోడ్ చేయాలి. అది చూస్తే చిన్న పని అనిపించొచ్చు. కానీ వందల వీడియోలు చేసిన వారికే ఆ కష్టం తెలుస్తుంది. అలాంటి కష్టాన్ని ఒక మాటతో ఆపేయి అని చెప్పడం సులభం. కానీ ఆపేసిన తర్వాత వచ్చే బాధ ఆ వ్యక్తిదే. ఎందుకంటే మొదలు పెట్టడానికి అదే ధైర్యం రావడం కష్టం. ఆమెకు గతంలో కూడా ఇలాంటి అనుభవం వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసేది. అప్పుడు కూడా ఇతరులు ఏమనుకుంటారో అని ఆపేసింది. వీడియోలు కూడా డిలీట్ చేసింది. అప్పుడు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలీదు. అందుకే ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు తెలుసు. ఒక్కసారి వదిలేసిన అవకాశం మళ్ళీ అదే విధంగా రావాల్సిన అవసరం లేదు. అందుకే ఈసారి తొందరగా నిర్ణయం తీసుకోవద్దని అనుకుంది. ఇదే సమయంలో ఒక మహిళ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి.
మన కలల కోసం ప్రయత్నించడం అంటే కుటుంబాన్ని పట్టించుకోకపోవడం కాదు. మన బాధ్యతలు మర్చిపోవడం కాదు. కుటుంబాన్ని చూసుకుంటూనే మన కోసం కూడా కొంత సమయం కేటాయించుకోవచ్చు. మనకు సాధ్యమైనంత చిన్నగా మొదలుపెట్టొచ్చు. రోజు కొంత సమయం మాత్రమే అయినా మెల్లగా నేర్చుకోవచ్చు. మెల్లగా ఎదగొచ్చు. ఎవరు మొదటి రోజే అన్నీ నేర్చుకోరు. ఎవరు మొదటి రోజు పెద్ద విజయం సాధించరు. ప్రతి ప్రయాణం ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది. అందుకే ఒక మహిళ ఏదైనా చేయాలని అనుకుంటే నీకు ఎందుకు అని అడగడం కంటే నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అని అడగడం మంచిది. ఒక భర్త భార్యను కూడా ఇలా అడగాలి. నీకు ఈ పని ఎందుకు నచ్చింది అని అడగాలి. నీకు దీనివల్ల ఉపయోగం అనిపిస్తుందా అని అడగాలి. అర్థం కాకపోతే కలిసి తెలుసుకోవాలి. వెంటనే ఇతరుల మాటలు విని నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే బయట వాళ్ళు ఒక విషయం మాత్రం చూస్తారు. కానీ నీ భార్య ఎదుర్కొంటున్న మొత్తం పరిస్థితి భర్తకు మాత్రమే తెలుసు. అందుకే భర్త సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. భర్త కూడా భార్యకు సపోర్ట్ చేయాలి. కుటుంబంలో కలను మరొకరు గౌరవించాలి. ఎందుకంటే కుటుంబం అంటే ఒకరిపై ఒకరికి పెత్తనం చేయడం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఒకరి బలహీనతను మరొకరు ఉపయోగించుకోవడం కాదు. ఒకరి బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరు బలంగా నిలబడటం. అదే నిజమైన కుటుంబం. అదే నిజమైన సపోర్ట్. మరి ఈ కథలో ఆ మహిళ ఏం చేయబోతుంది? అందరూ ఆపేయమని చెప్పినా ఆమె నిజంగా తన ప్రయత్నాన్ని ఆపేస్తుందా? లేక జీవితాన్ని తానే నిర్ణయించుకుంటుందా? అది మనం తర్వాతి పార్ట్‌లో తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే అది మనకు మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దానిపై అభిప్రాయం చెబుతారు. అప్పుడు మన మనసులో సందేహాలు మొదలవుతాయి. నేను నిజంగానే తప్పు చేస్తున్నానా అని అనిపిస్తుంది. కానీ ప్రతి సలహా మనకు సరైనదే కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పరిస్థితులు మనకే పూర్తిగా తెలుసు. ఆ మహిళ కూడా మెల్లగా అదే అర్థం చేసుకుంది. తనకు బయట పని చేయడం కుదరదని కారణం ఉంది. తన పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. తన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అందుకే ఇంట్లో ఉండే సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలనుకుంది. యూట్యూబ్ ఆమెకు ఒక అవకాశం అనిపించింది. అది వెంటనే డబ్బు ఇచ్చే మార్గమని ఆమె అనుకోలేదు. కానీ ఏదైనా నేర్చుకోవడం మొదలుపెడితే ఒకరోజు అది ఉపయోగపడొచ్చు అని అనుకుంది. అందుకే ఒక్క వీడియో చేస్తూ ముందుకు వెళ్ళింది. కొన్ని వీడియోలకు మంచి స్పందన వచ్చింది. కొన్ని వీడియోలకు స్పందన రాలేదు. అయినా ఆమె ఆగలేదు. ఎందుకంటే ప్రతి వీడియో ఆమెకు ఒక కొత్త పాఠం నేర్పింది. ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకుంది. ఏది మార్చాలో తెలుసుకుంది. ఎలా మాట్లాడాలో నేర్చుకుంది. ఎలా వీడియో చేయాలో నేర్చుకుంది. ఇలా చేస్తూ ఆమెకు ఒక విషయం అర్థమైంది. విజయం అంటే ఒక రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా నేర్చుకోవాలి. అదే సమయంలో ఇంట్లో మాత్రం మరొక రకమైన మాటలు వినిపించేవి. ఇన్ని వీడియోలు ఎందుకు? నీకు ఇవన్నీ అవసరమా? మనకు దేనికి? అలాంటి మాటలు వింటే బాధ కలగడం సహజమే. కానీ ఇప్పుడు ఆమెకు సమాధానం చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే ప్రతి మాటకు సమాధానం చెప్పుకుంటూ ఉంటే, తన పని చేసుకుంటే సమయం మొత్తం అక్కడే అయిపోతుంది. అందుకే ఆమె ఒక విషయం నిర్ణయించుకుంది. తాను ఎవరికీ తన కలను బలవంతంగా అర్థం చేయదు. కానీ తాను కూడా ఒక కలను సులభంగా వదులుకోదు. ఇది చాలా పెద్ద తేడా. ఇతరులతో గొడవ పడడం కాదు. తన మీద నమ్మకం పెట్టుకోవడం. అదే ఆమెకు కావాల్సిన ధైర్యం. ఒక మహిళకు తన కుటుంబం ఎంత ముఖ్యమో, అలాగే తనకంటూ ఒక గుర్తింపు కూడా అంతే ముఖ్యం. తనకు నచ్చిన పని చేయడం కూడా తప్పు కాదు. కుటుంబాన్ని చూసుకుంటూ తన కోసం పని చేయడం కూడా తప్పు కాదు. అందుకే మహిళలు తమకు సాధ్యమైన మార్గాన్ని వెతుక్కోవాలి. అది చిన్న పనైనా పర్వాలేదు. ఇంట్లో నుంచి చేసే పని అయినా పర్వాలేదు. ముందుగా నేర్చుకోవాలి. తర్వాత ప్రయత్నించాలి. తప్పులు వస్తే సరిదిద్దుకోవాలి. కానీ ఇతరుల మాటల వల్ల మాత్రమే ఆపేయకూడదు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భార్య ఏదైనా చేయాలి అనుకుంటే ముందుగా ఆమెను వినాలి. ఆమె పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఆమెకు ఏం కావాలో అడగాలి. అది నిజంగా కుటుంబానికి హాని చేస్తుందా అని చూడాలి. హాని చేయకపోతే ఆమెకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఒక భార్య, ఒక భర్త ఇచ్చే చిన్న ప్రోత్సాహం ఆమెకు చాలా పెద్ద బలంగా మారుతుంది. నువ్వు చెయ్యి అనే మాట కొన్నిసార్లు నువ్వు చేయలేవు అనే 100 మాటలకు బలంగా ఉంటుంది. అలాగే భార్య కూడా భర్త కలలను గౌరవించాలి. కుటుంబంలో ఇద్దరి ఆశయాలను విలువ ఉండాలి. ఎవరి మీద పెత్తనం చేయకూడదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట భయం ఉండకూడదు. గౌరవం ఉన్న చోట బలవంతం ఉండకూడదు. సలహా ఇవ్వాలి. కానీ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఆమె ఇప్పుడు ఒక విషయం మాత్రం కోరుకుంటుంది. ఎవరు తనను పొగడాలని కాదు. ఎవరు తన కోసం పని చేయాలని కాదు.
తను చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలని మాత్రమే. ఎందుకంటే ఆమెకు తెలుసు ఈరోజు ఫలితం రాకపోవచ్చు, రేపు కూడా రాకపోవచ్చు. కానీ ప్రయత్నం కొనసాగితే ఒకరోజు తనకు తానే సమాధానం చెప్పుకోగలదు. నేను నా వంతు ప్రయత్నం చేశాను అని. అదే ఆమెకు కావాల్సిన గెలుపు. కానీ ఈ కథలో ఇంకా విషయం మిగిలే ఉంది. ఇంతకాలం కష్టపడి చేసిన వీడియోలను ఎవరైనా ఒక్క మాటతో ఆపేయమంటే ఆమె మనసులో నిజంగా ఏం జరుగుతుంది? ఆమె గతంలో చేసిన తప్పు మళ్ళీ చేస్తుందా? లేక ఈసారి తన కోసం నిర్ణయం తీసుకుంటుందా? అదే విషయం తరువాతి పార్ట్‌లో తెలుసుకుందాం. ఆమె ఈసారి తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ముందు జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంది. ఎందుకంటే ఒకసారి తన కలలను వదులుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే చేయాలని ఆమె అనిపించట్లేదు. ఆమె తనను తాను ఒక ప్రశ్న అడిగింది. ఇతరులు ఏమనుకుంటారో అనే భయంతో నేను ఎప్పటికీ ఆగిపోవాలా? ఆ ప్రశ్న ఆమె మనస్సే సమాధానం చెప్పింది. లేదు. తన కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏదైనా చెయ్యాలని ఆమె అనుకోవడం లేదు. తన బాధ్యతలను వదిలేయాలని కూడా అనుకోవడం లేదు. కానీ తనకు దొరికిన ఖాళీ సమయంలో ఏదైనా చేయాలనుకోవడం తప్పు కాదు. ఆమె ఇప్పుడు ఒక ప్రశ్న స్పష్టంగా అర్థమైంది. ప్రతి ఒక్కరూ సలహా వినాలి. కానీ ప్రతి ఒక్కరి మాట ప్రకారం జీవించకూడదు. ఎందుకంటే మన జీవితాన్ని మనమే జీవించాలి. మన నిర్ణయ ఫలితాలను కూడా మనమే ఎదుర్కోవాలి. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. కానీ భయపడి నిర్ణయం తీసుకోకూడదు. ఒక మహిళ ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆమెకు ఉన్న బాధ్యతలను అర్థం చేసుకోవాలి. ఆమె కలలను కూడా అర్థం చేసుకోవాలి. ఆమె సపోర్ట్ అవసరమైతే ఆమెకు కిన్ కిందకి లాగకూడదు. ఆమెతో కలిసి నిలబడాలి. ఒక భర్త భార్యకు ఇలా చెప్పగలిగితే నీకు నచ్చిన పని చెయ్యి. నీ కుటుంబాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళు. ఎక్కడైనా ఇబ్బంది వస్తే నేను ఉన్నాను. ఆ మాటలు భార్యకు చాలా ధైర్యాన్నిస్తాయి. అదే సమయంలో భార్య కూడా భర్తను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇద్దరు మాట్లాడుకోవాలి. గొడవ కంటే మాట్లాడుకోవడం మంచిది. ఇతరుల మాటలు విని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే బయట వాళ్ళు ఒక మాట చెప్తారు. రేపు వాళ్ళే మర్చిపోతారు. కానీ నిర్ణయంతో జీవించాల్సింది కుటుంబమే. అందుకే కుటుంబ నిర్ణయాలు కుటుంబమే తీసుకోవాలి. పక్క వాళ్ళ అభిప్రాయాలు వినవచ్చు. కానీ జీవితానికి స్టీరింగ్ మాత్రం మన చేతుల్లోనే ఉండాలి. ఇదే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మనకు నచ్చని పని ఒకరు చేస్తుంటే వెంటనే ఆపమని చెప్పకండి. ముందుగా అడగండి. నీకు ఇది ఎందుకు చేయాలనిపిస్తోంది? వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. అర్థం చేసుకోండి. అది నిజంగా ప్రమాదకరమైన పని కాకపోతే వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఒక ప్రయత్నం విఫలమవ్వచ్చు. కానీ ప్రయత్నించకుండా వదిలేసిన బాధ మాత్రం చాలా కాలం ఉండొచ్చు. ఆమె కూడా ఇదే ఆలోచించింది. నాకు రేపు విజయం వస్తుందో లేదో తెలీదు. కానీ నేను ప్రయత్నించాలని మాత్రం చెప్పగలను. అదే ఆమెకు ధైర్యం ఇచ్చింది. ఆమెకు ఇప్పుడు ఎవరి మీద కోపం లేదు. ఎవరిని నిందించాలనే ఆలోచన కూడా లేదు. కేవలం ఒక విషయం చెప్పాలనుకుంటుంది. ఎవరైనా ఎదగాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళను ఆపే ముందు ఒకసారి ఆలోచించండి. మీ మాట వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించండి. మీకు చిన్న మాటగా అనిపించొచ్చు. కానీ వాళ్ళకు అది చాలా పెద్ద బాధ కావచ్చు. అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక మంచి మాట ఒక మంచి మనిషిని నిలబెట్టగలదు. ఒక చెడు మాట మనిషిని ధైర్యాన్ని తగ్గించగలదు. మన చేతుల్లో ఉన్నది ఒక్కటే మన మాట. అందుకే మన మాటతో ఒకరిని కలలను పగలగొట్టకుండా వాళ్ళకు ధైర్యం ఇచ్చే మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి కల వాళ్ళది. ఎవరి ప్రయాణం వాళ్ళది. మన పని వాళ్ళను అర్థం చేసుకోవాలి. వాళ్ళ జీవితాన్ని మనం నడపడం కాదు. అయితే ఇన్ని మాటలు ఎదురైన ఆ మహిళ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందన్న యూట్యూబ్ ప్రయాణాన్ని కొనసాగించిందా? లేక అందరి మాటలు విని ఆపేసిందా? ఆమె చివరికి చెప్పిన ఒక మాట ఏంటి? అదే ఈ కథలో చివరి మరియు ముఖ్యమైన భాగం. చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తన జీవితాన్ని భయంతో నడపకూడదని అనుకుంది. ఎవరైనా ఏమంటారో అని ప్రతి అడుగు ఆపకూడదని అనుకుంది. తన కుటుంబం బాధ్యతలను మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదని అనుకుంది. కానీ తన కోసం కూడా కొంత సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది. యూట్యూబ్‌లో వెంటనే విజయం వస్తుందని ఆమెకి తెలీదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. కానీ నేర్చుకోవడం మాత్రం తన చేతుల్లోనే ఉందని తెలుసుకుంది. అందుకే ఆమె తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ఎన్ని వీడియోలు చేసినా, ఎంత సమయం పెట్టినా, ఒక్కో అడుగు ముందుకు వేయాలని అనుకుంది. ఎందుకంటే తనకు ఇప్పుడు ఒక విషయం బాగా అర్థమైంది. ప్రయత్నం ఆపేస్తే అవకాశం కూడా ఆగిపోతుంది. కానీ ప్రయత్నం కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఫలితం రావచ్చు.
ఈ కథ నుంచి ప్రతి ఆడపిల్ల ఒక విషయం నేర్చుకోవాలి. నీకు ఒక కల ఉంటే దాన్ని వెంటనే వదులుకోకు. నీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళు. నీ బాధ్యతలను కూడా చూసుకో. నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. చిన్నగా మొదలుపెట్టు. రోజుకు కొంత సమయం కేటాయించు. నీకు తెలియని విషయాలను నేర్చుకో. తప్పులు వస్తే భయపడకు. తప్పుల నుంచి మనం నేర్చుకుంటాం. ఎవరినైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే వెంటనే బాధపడకు. వాళ్ళ మాట నీ భవిష్యత్తును నిర్ణయించనివ్వకు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ ఇంట్లో ఒక మహిళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందుగా ఆమె మాట వినండి. ఆమె పరిస్థితి అర్థం చేసుకోండి. ఆమె కలను చిన్నచూపు చూడకండి. ఆమెకు అసాధ్యమైన సపోర్ట్ చేయండి. సాధ్యమైనంత సపోర్ట్ చేయండి. భార్య ఎదగడం వల్ల భర్త చిన్నవాడవ్వడు. భర్త ఎదగడం వల్ల భార్య చిన్నది అవ్వదు. ఇద్దరూ ఎదిగితే కుటుంబమే ఎదుగుతుంది. పిల్లలకు కూడా మంచి ఉదాహరణ అవుతుంది. అందుకే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకరి కలను మరొకరు గౌరవించాలి. బయట వాళ్ళు ఏమనుకుంటారో కంటే మన కుటుంబానికి ఏది మంచిదో ఆలోచించాలి. ఎందుకంటే బయట వాళ్ళు మన కష్టాన్ని పూర్తిగా చూడరు. మన రాత్రులు వాళ్ళకి తెలియవు. మన కన్నీళ్లు వాళ్ళకి తెలియవు. మన ప్రయత్నం వెనుక ఉన్న కారణం వాళ్ళకి తెలీదు. అందుకే మన జీవితంపై తుది నిర్ణయం కూడా వాళ్ళది కాకూడదు. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి కల వాళ్ళది. ఎవరి నిర్ణయం వాళ్ళది. మనకు వాళ్ళపై ప్రేమ ఉంటే వాళ్ళను నియంత్రించకండి. వాళ్ళకు అండగా నిలబడి, వాళ్ళు పడిపోతే పైకి లేపండి. వాళ్ళు భయపడితే ధైర్యం చెప్పండి. వాళ్ళు ప్రయత్నిస్తే ప్రోత్సహించండి. అదే నిజమైన ప్రేమ. అదే నిజమైన కుటుంబం. మరి ఆ మహిళ చివరికి ఏం చెప్పిందో తెలుసా? నేను ఎవరితోనూ పోటీ పడడం లేదు. నేను ఎవరికీ నిరూపించుకోవడం లేదు. నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఆమెకు ఇప్పుడు కావాల్సింది ఎవరి అనుమతి కాదు. తనపై తనకు నమ్మకం. ఆ నమ్మకంతో ఆమె మళ్ళీ ముందుకు నడిచింది. ఈ కథను మీకు కూడా ఏదైనా నేర్పితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని మీరు గౌరవించండి. ఇతరుల జీవితాన్ని కూడా గౌరవించండి. ఎవరిని కిందకి లాగకుండా మనము ఎదుగుదాం. మనతో పాటు ఇంకొకరిని కూడా ఎదగనిద్దాం. ఎందుకంటే ఒకరి విజయాన్ని ఆపడం వల్ల మనకు ఏమీ రాదు. ఒకరిని ఎదగడానికి ప్రోత్సహిస్తే మాత్రం ఒక కుటుంబం మారొచ్చు. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మీకోసం. మీ జీవితంలో మీరు చేయాలనుకున్న పని ఏదైనా ఉందా? ఉంటే ఇతరులు ఏమంటారో అని భయపడకుండా బాధ్యతగా ఆలోచించి చిన్న అడుగుతో మొదలుపెట్టండి. మీకు నచ్చిన జీవితాన్ని నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ జీవితం మీకే హక్కుంది. మదనా